మనం సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా స్టార్టింగ్లో ఒక సర్టిఫికెట్స్ అనేది చూపిస్తారు. ఆ సర్టిఫికెట్లో యు, యుఏ, ఏ అండ్ ఎస్ అని ఉంటాయి. సో ఈ సర్టిఫికెట్స్కి అసలు అర్థాలు ఏంటి అండ్ ఈ సర్టిఫికెట్స్ ఎవరిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక సినిమా కంప్లీట్ అయ్యాక ఆ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలి అంటే వాళ్ళు సిబిఎఫ్సి నుండి ఒక సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. అసలు ఈ సిబిఎఫ్సి అంటే ఏంటి? సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్. సిబిఎఫ్సి వాళ్ళు ఫస్ట్ సినిమాని అయితే చూడడం జరుగుతుంది. వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు అందులో కంటెంట్ అండ్ జోనర్ను బట్టి వాళ్ళైతే ఒక సర్టిఫికేట్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. యూ సర్టిఫికేట్ అంటే పుట్టిన పిల్లాడి నుండి ముసలి వాళ్ళ దాకా ఎవరైనా ఈ సినిమాను చూడొచ్చు. ఇందులో మన ఫ్యామిలీ అందరితో కలిసి ఈ సినిమాను అయితే మనం థియేటర్లో చూడొచ్చు. ఇందులో ఎటువంటి హింస కానీ బూతులు కానీ లేదా సెక్సువల్ సీన్స్ కానీ ఏమీ ఉండవు. యూఏ అంటే అన్రెస్ట్రిక్టెడ్ విత్ కాషన్. యూఏ సర్టిఫికెట్ ఉంటే 12 ఇయర్స్ కన్నా చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో అయితే సినిమాను అయితే చూడాలి. ఇందులో కొంచెం వైలెన్స్ అండ్ బూత్ మాటలు అయితే యూజ్ చేస్తారు. ఏ సర్టిఫికెట్ మీన్స్ అడల్ట్స్. ఏ సర్టిఫికెట్ ఉంటే 18+ వాళ్ళు మాత్రమే ఈ సినిమాను చూడాలి. ఎందుకంటే దీంట్లో 100% వైలెన్స్ ఉంటుంది అండ్ వల్గర్ వర్డ్స్ అండ్ సెక్సువల్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఇది ఓన్లీ 18+ ఇయర్స్ వాళ్ళు మాత్రం ఈ సినిమాను అయితే చూడాలి. ఎస్ మీన్స్ స్పెషల్. ఎస్ సర్టిఫికెట్లో ఉంటే ఈ సినిమాను కేవలం డాక్టర్స్ అండ్ సైంటిస్టులు మాత్రమే ఈ సినిమాను అయితే చూడాలి. అండ్ ఎస్ సర్టిఫికెట్స్లో వచ్చే సినిమాలు అయితే చాలా తక్కువ. ఈ సర్టిఫికెట్స్ పైన మీకంటూ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.